పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి. టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పులుల వేట, స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరిస్తాం. పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యత ఉంటుంది. వసుదైన కుటుంబంలో వన్యప్రాణుల భాగమే. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సమస్యలను తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులు స్వయంగా కలిసి వారి బాధను విని తెలుసుకున్నారు. బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని కోరారు. వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగాను పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెం చెందిన శ్రీమతి కృష్ణవేణి అనే మహిళ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. విజయవాడ రాజేశ్వరపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళా పెన్షన్ రావడం లేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విన్నవించుకున్నారు. సమస్యలు సత్వరం పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. Thank you. Goodbye.